జగన్మోహన్ రెడ్డి బానిసలు, గూండాలు, రౌడీలు, పనికిమాలినటువంటి ఎదవల బతుకులు ఏంటనేది మరోసారి నిరూపితమైపోయింది. మాచర్ల గోండా, మాచర్ల పిల్లి, పనికిమాలిన లత్కోరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రాష్ట్రం నుంచి పారిపోవటమే కాదు, పోలీసులు తరుముతుండడంతో ఎక్కడికి పోతున్నాడో తెలియకుండా పారిపోతా ఉంటే ఎట్టకేలకు అతన్ని అరెస్టు చేసినట్టుగా సమాచారం. అరెస్ట్ అయిన వెంటనే పోలీసులు పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారని అతను టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మాచర్లలో ఒక లత్కోరుగాడు 2 రోజుల క్రితం అన్నాడు, రే నేను కావాలనుకుంటే వచ్చేది 2 గంటల్లో రా అని. రా నువ్వు మగాడివి అయితే, నువ్వు పోటుగాడివి అయితే, నువ్వు పుష్కుడు అయితే, ఇన్నాళ్ళు నేను పెద్ద సింహాన్ని నన్ను విరవిగావు కదరా కొడక. బానిస పోలీసులను అడ్డం పెట్టుకొని నీ పార్టీ అధికారంలో అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కారు కూతలు కూసావురా. నువ్వు అతడి పోటుగాడివి అయితే, నీ అమ్మ అబ్బకి సక్రమంగా పుట్టి ఉంటే ఇవాళ మాచర్లో రావడానికి ఎందుకు భయపడుతున్నావు? పోలీసులు తరుముతుంటే ఎందుకు పారిపోతున్నావు? డ్రైవర్ను వదిలేసి, గన్మెన్ వదిలేసి, కారు వదిలేసి ఎక్కడికి పోయావురా రే? ఎందుకిట్టాంటి బతుకు నువ్వు బతికేది? ఎందుకిట్టాంటి జీవితం నువ్వు బతికేది? ఇదారా చివరికి ఇంత బతుకు బతికి ఇంటి వెనక సావడం అనే సామెతలాగా ఎన్నాళ్ళు వీరుడు, శూరుడు, ధీరుడు, మాచర్ల పులి, సింహం, బొక్క, బొంగు అని వీడికి ఉండేదంతా అధికార మదం తప్ప, పోలీసుల అండ తప్ప, ప్రభుత్వ అధికారుల సహకారం తప్ప ఈ కొడుకు దగ్గర సబ్జెక్టు లేదు, వీడి దగ్గర విషయం లేదు అని వాళ్ళ తేలిపోయిందిరా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోయి అమెరికాలో దక్కుంటాడు. వాడు వల్లభనేని వంశీగాడేమో అమెరికాకు వీసా వేసుకొని పర్మనెంట్గా అక్కడ ఉండటానికి సిద్ధమైపోతాడు. ఈడేమో ఇతర రాష్ట్రాల్లో దాక్కొని అక్కడికి పోలీసులు పోతే, ఏరా పోటుగాడా, నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, నీ గెలుపు మీద నమ్మకం ఉంటే, నువ్వు ప్రజలకు అభివృద్ధి చేసి ఉంటే, నువ్వు ఆ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమం అందించుంటే నువ్వు ఎందుకురా ఈవీఎం పగలగొట్టేటువంటి దౌర్భాగ్యానికి దిగజారావు? ఇప్పుడు నీ కౌంటర్ ఏముంటాయంటే రే జనం కూడా ఆలోచించాలి. ఇడేమంటాడంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది బొక్క అంటాడు. అయితే ప్రజాస్వామ్యయుతంగా కడుపుకు అన్నం తింటున్నావు కదా, రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా, మరి నువ్వు అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు కదరా పోటుగాడా, పుష్కుడా. అంత భయమా ఓడిపోతానని? ఓడిపోక ముందే, ఇంకా రిజల్ట్ రాకముందే పారిపోయావంటే రిజల్ట్ ఏమి రాబోతుందనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది. ఇలాంటి వాళ్ళని సింహాలు, పులులు అని వైసీపీ కార్యకర్తలు నమ్ముకొని, నాయకులు నమ్ముకొని ఎన్నాళ్ళు విర్రవీగారు. ఒరేయ్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఈ దేశం విడిచి పారిపోతాడు. అతని కోసం అనేక అరాచకాలు చేసినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళ జీవితాలు కూడా అయితే జైలు పాలు లేకపోతే పరారి. వాళ్ళని నమ్మి మీరు ఏదైతే విరవేగుతున్నారో, వాళ్ళని నమ్మి మీరు ఏదైతే అరాచకాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళని నమ్మి మీరు ఏదైతే తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో మీ బతుకుల్ని బజారుకి ఇరుస్తారు వీళ్ళు. ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి వాడిని దొరికితే పోలీసులు తుక్కు కొడతారని టెన్షన్ ఉందా? ఎరా నీ పోలీసులేగా. చివరికి కేసు ఏందో తెలుసా? గుర్తు తెలియని వ్యక్తి ఈవీఎం పగలగొట్టినట్టుగా కేసు పెట్టారు. అంటే కేసు పెట్టినోడు కూడా తప్పుడు పనే చేశాడు, వాడి మీద కూడా చర్యలు తీసుకోవాలి. పోలీసులకి 13వ తేదీ ఘటన జరిగితే ఇన్ని రోజులు పట్టిందంటే ఒక రకంగా సిగ్గుచేటు వ్యవహారం. ఇవాళ నిన్న నైట్ అనగా బయటకు వస్తే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతే ప్రజలు మొహాన ఊస్తుంటే అప్పుడు పోలీసుల్లో చలనం వచ్చి, ఈసీలో చలనం వచ్చి అప్పుడు ఇతను అరెస్ట్కి ఆదేశాలు. పైగా వీడు విదేశాలకు పారిపోతాడంట. అందుకని లుకౌట్ నోటీస్ జారీ చేసి ఎయిర్పోర్ట్లన్నిటికి కూడా వీడొక దొంగ, వీడొక దోపిడీదారుడు, వీడొక లత్కోరు, వీడిని పోలీసులు గాలిస్తున్నారు అని చెప్పి వాడి మీద ఒక లుకౌట్ నోటీస్ జారీ చేస్తే విదేశాలకు పోవటం కూడా కుదరక వీడు ఎట్టకేలకి తెలంగాణలో అంటే వీడు పోనీడి దగ్గర ఉంటే దొరికిపోతాడని, వీడి గన్మెన్లు ఉంటే దొరికిపోతాడని, వీడి పిఏలు ఉంటే దొరికిపోతాడని, ఈ డ్రైవర్ ఉంటే దొరికిపోతాడని అందరినీ వదిలేసి కారులో ఉంటే కూడా దొరికిపోతాడని కారు వదిలేసి పారిపోయి లక్ష్మీ నరసింహ సినిమాలో బాలకృష్ణ పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఒక పోలీసుగా ప్రకాశ్ రాజ్ అనేటువంటి లత్కోరు విలన్ ఉంటాడు, ఒక 420 గాడు, వాడు పారిపోతూ ఉంటాడు. అట్ట కార్లు, డ్రైవర్లు అన్నీ మార్చేసుకొని పోయి చివరికి ఓ కొండల్లో దాక్కుంటాడు. అక్కడికి కూడా బాలయ్య బాబు పోతాడు అనుకో, అది సినిమా. ఇక్కడ పోలీసుల్లో ఇంకా తొత్తులు ఉన్నారుగా, జగన్మోహన్ రెడ్డి తొత్తులు ఉన్నారుగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బానిసలు ఉన్నారుగా. ఈ కొడుకులు ఆల్రెడీ పోలీసులు ఎక్కడెక్కడ గాలిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ విషయం కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మరి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జల్లెడబడుతున్నారు. కొంతమంది అయితే అరెస్ట్ అయ్యారనేటువంటి వార్తలు, అరెస్ట్ చేశారనేటువంటి వార్తలు కూడా ఇస్తూ ఉన్నారు. అయితే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎప్పటికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా పోలీసులకు పట్టుబడలేదు. దొరికితే తుక్కు కొడతారని. ఎందుకు కొడతారా? ఇన్నాళ్ళు మీరు చేసినవి మీకు రివర్స్ అయితే అని భయపడుతున్నారా? ఇవాళ
ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం నడుస్తూ ఉంది. అంటే అధికారులందరూ కూడా నడుస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చేసిన లత్కోర్ పనులు ఏం చేయరు, కేవలం జైల్లోనే పెడతారు. దీనికే ఇంత భయపడితే, దీనికే ఇంత బాధపడితే, ఒక ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి ప్రశ్నించగలం అయినటువంటి నాలాంటి వాడి దాకా అరెస్టు చేసి కరెంటు షాకులు పెట్టి, థర్డ్ డిగ్రీలు పెట్టి, కొట్టి, ఎరా కొడకల్లరా ఇవన్నీ తిరిగి మీరు తీసుకోకుండానే మీరు వెళ్ళిపోదాం అనుకుంటే ఎలాగరా? అసలే మేము లావ్ అయిపోతున్నాం, చాలా ఉన్నాయి మేము తిరిగేయాల్సినవి, ఖచ్చితంగా తిరిగిస్తాం కొడకల్లారా. కేసులు పెట్టిన వాళ్ళు, పెట్టించిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు, వాళ్ళ వెలకొండ వాళ్ళు, వాళ్ళకి అండగా నిలిచిన వాళ్ళు, ప్రతి ఒక్కడి తొత్తర రాబోయే రోజుల్లో తీరుతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని నమ్మి తప్పుడు పనిచేసిన తప్పుడు అధికారులు, పోలీసులు ఏ ఒక్కడిని వదిలిపెట్టే సమస్య లేదు. కొడకల్లారా, ఈ దేశం దాటిపోయినా సరే మిమ్మల్ని వదిలేది లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చివరికి వాడెంత పిల్లో వాడే నిరూపించుకున్నాడు.